ఈ డిజైన్ అయితే ఫుల్ హెవీ డిజైన్ అండి. హ్యాండ్ అయితే 3, 4 టైప్స్‌లో అయితే వేసుకోవచ్చనమాట. ఇదైతే ఫుల్ ముడి కుట్టనమాట. డిజైన్ అనేది చాలా ఎంబోజింగ్‌గా వస్తుంది. ఈ డిజైన్‌కైతే మనము స్టోన్స్ కూడా యాడ్ చేయాల్సిన పనుండదనమాట. జరీ వేసామంటే గనక చాలా ఎంబోజింగ్ చాలా లుక్‌గా కనబడుతుందనమాట. అయితే ఈ హ్యాండ్ వచ్చేసి ఒక్కొక్కటి 4 ½ అవర్ అయితే ఉందండి. నేను ఒక హ్యాండ్ ట్రిమ్మర్ ఆన్ చేసి వేస్తే 6 అవర్స్ అయితే పట్టింది. ఒక హ్యాండ్ వచ్చేసి ట్రిమ్మర్ ఆఫ్ చేసి వేశాను. 4 ½ అవర్స్‌లో అయితే కంప్లీట్ అయింది. కానీ ఈ డిజైన్‌కైతే మాత్రం థ్రెడ్స్ కూడా ఎక్కువగానే కట్ అవుతాయండి. థ్రెడ్ బ్రేకింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఒక హ్యాండ్‌కి ట్రిమ్మర్ ఆన్ చేసి వర్క్ చేసినా గానీ అక్కడక్కడ చిన్న థ్రెడ్స్ ఉన్నాయి. ఇంకా ట్రిమ్మర్ ఆఫ్ చేసి వర్క్ చేసే హ్యాండ్‌కైతే థ్రెడ్స్ అయితే కట్ చేస్తాను. ఈ థ్రెడ్స్ కట్ చేయడానికి కూడా మనకి ఎక్కువ టైమే పడుతుంది. సింపుల్ డిజైన్ అయితే గనక 5-10 మినిట్స్‌లో అయితే కట్ చేసేసుకోవచ్చు. ఈ హెవీ డిజైన్ కాబట్టి హ్యాండ్‌కి థ్రెడ్ కట్ చేయడానికి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందనమాట. ఈ హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ ఎందుకు అనుకుంటే ట్రిమ్మర్ ఆన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. కానీ 6 అవర్స్ అంటే చాలా ఎక్కువ టైం కదండీ! అలాగే హ్యాండ్‌కి నెక్ వచ్చింది కదా! ఇలాగ సింపుల్ బార్డర్ కూడా వేసుకోవచ్చు. నేను హ్యాండ్‌కి ఇలా వేసి బుటీస్ అయితే ఇచ్చేసాను. లక్కన్స్ కూడా వేసాననమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టానండి. బ్లౌజ్ లుక్ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.